కష్టపడందే ఏది ఊరికి రాదు. వ్యాపార కుటుంబం, తాత రాష్ట్ర మంత్రి, ఉన్నత చదువు, వాళ్ల వ్యాపారాలు చూసుకోవచ్చు. కాని తాను రాజకీయంగా ఎదగాలి అనుకున్నాడు. అప్పటి వరకు చదువులతో తన స్వగ్రామానికి దూరంగా ఉన్నారు. తాత ఇమేజ్తో జనంలోకి వెళ్లారు. ప్రతి గ్రామానికి వెళ్లి జనంతో పరిచయాలు పెంచుకున్నారు. రాజకీయంగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఇప్పుడు రాష్ట్ర స్థాయి నేతగా చిన్న వయసులోనే గుర్తింపు పొంది ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నాడు దామచర్ల సత్య. దామచర్ల సత్య జన్మదినం సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానం ఒక్కసారి చూద్దామా? దామచర్ల పూర్ణచంద్రరావు, విజయలక్ష్మి దంపతులకు 1983 మార్చి 5న జన్మించాడు దామచర్ల సత్య. విదేశాల్లో ఉన్నత విద్య అనంతరం తమ సొంత వ్యాపారాల్లోకి రావాలి అన్న ఆలోచనలో ఉన్న దామచర్ల సత్య మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు మరణంతో కొండేపి నియోజకవర్గ బాధ్యతలు దామచర్ల జనార్దన్కు అప్పగించారు టీడీపీ అధిష్టానం. తదనంతరం కొండేపి పునర్విభజనలో భాగంగా ఎస్సీ నియోజకవర్గం కావడంతో దామచర్ల జనార్దన్ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటూ 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఒంగోలు నుండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ ఎన్నికల్లో పోటీ చేయగా మొదటిసారిగా ఎన్నికల్లో తాను అన్న కోసం దామచర్ల సత్య ప్రచారం చేశారు. అనంతరం కొండపి ఎస్సీ నియోజకవర్గం కావడంతో అక్కడ 2009లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బాల వీరాంజనేయ స్వామికి అండగా కొండేపి నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నారు దామచర్ల సత్య. 2014 ఎన్నికల్లో ఒంగోలులో ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు, కొండేపిలో ఎమ్మెల్యేగా డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి గెలుపు కోసం యువకుడుగా దామచర్ల సత్య బాగా కష్టపడ్డారు. టీడీపీ అధికారంలోకి రావడంతో తన సొంత నియోజకవర్గమైన కొండేపిలో ఎమ్మెల్యే స్వామితో కలిసి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గంలోని 6 మండలాలు అయిన టంగుటూరు, సింగరాయకొండ, కొండపి, మర్రిపూడి, జరుగుమల్లి, పొన్నలూరు మండలాల్లో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే స్థాయిలో దామచర్ల సత్య కొండేపి నియోజకవర్గంలో పట్టు పెంచుకున్నారు. ఇది గమనించిన టీడీపీ నేత దామచర్ల సత్యకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. 2019 ఎన్నికలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యానుగాలి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 151 స్థానాల్లో వైసీపీ పార్టీ ఘన విజయం. కానీ కొండేపిలో మాత్రం ఎమ్మెల్యేగా డోలా బాల వీరాంజనేయ స్వామి గెలుపు. అంటే నియోజకవర్గంలో దామచర్ల సత్య, స్వామి ఎంతలా కష్టపడి ఉంటారో చూడండి. వైసీపీ అధికారం, టీడీపీ ప్రతిపక్షం, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధికారంలో అక్రమ అరెస్టులు, కేసులు, ఇలా టీడీపీ శ్రేణులను ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తుంటే కార్యకర్తలకు అండగా వారి వెంట నిలిచి వారిలో ధైర్యం నింపారు దామచర్ల సత్య. అధికారంలో లేనప్పుడు టీడీపీ పార్టీ చేపట్టే కార్యక్రమం ఏదైనా సరే పక్క జిల్లాల నుండి టీడీపీ నేతలను తమ నియోజకవర్గానికి పిలిచి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేవారు. అమరావతి రైతుల పాదయాత్రలో నియోజకవర్గంలో భారీగా విరాళాలు సేకరించి ఆ పాదయాత్రకు అండగా నిలిచారు. టీడీపీ పార్టీకి అతి పెద్ద పండుగ మహానాడు. మొట్టమొదటిసారి 2022లో ఒంగోలులో మహానాడు నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. మహానాడులో దామచర్ల సత్య తాను ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తారో మహానాడు వచ్చిన నాయకులతో పాటు టీడీపీ శ్రేణులకు అర్థమైంది. టంగుటూరు నుండి మద్దిపాడు వరకు సుమారు 30 కిలోమీటరు మహానాడు హోర్డింగులతో దామచర్ల సత్య అభిమానులు తన సత్తా ఏంటో చూపించారు. మహానాడుకు వచ్చే నాయకులు, ద్వితీయ శ్రేణి నేతలకు, కార్యకర్తలకు ఒంగోలు నగరంతో పాటు చుట్టుపక్కల గెస్ట్ హౌస్లు బుక్ చేసి దామచర్ల సత్య మరిచిపోలేని విధంగా ఆతిథ్యమిచ్చారు. మహానాడుతో దామచర్ల సత్య పేరు రాష్ట్ర వ్యాప్తంగా వినపడింది. మహానాడుతోనే దామచర్ల సత్య అధినేత చంద్రబాబు దృష్టిని బాగా ఆకర్షించారు. తరువాత పరిణామాల్లో రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు చూడలేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవాలని యువగలం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర చేపట్టారు. కొండేపి నియోజకవర్గంలోకి నారా లోకేష్ పాదయాత్ర ప్రవేశించే సమయానికి రైతులకు పనుల సీజన్. కానీ దామచర్ల సత్య పిలుపుతో యువగలంలో నారా లోకేష్ వెంట నియోజకవర్గం మొత్తం కదిలిరాగా నారా లోకేష్ కొండేపి నియోజకవర్గంలో మన స్వామికి సరైన నాయకుడు అండగా ఉన్నాడు, సత్య ఉన్నంత వరకు మన స్వామి గెలుస్తానే ఉంటాడు అంటూ నారా లోకేష్ కితాబు కూడా ఇచ్చారు. కొండేపి నియోజకవర్గంలో యువగళం సక్సెస్ తో నారా లోకేష్ మనసు గెలుచుకున్నాడు దామచర్ల సత్య. లోకేష్ కు అత్యంత దగ్గరవాడయ్యాడు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు సమయంలో సుమారు 50 రోజుల పాటు నారా లోకేష్ కు వెన్నంటే ఉంటూ లోకేష్ కు అండగా నిలిచారు. దీంతో అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ దామచర్ల సత్య సామర్థ్యం గుర్తించి ఉత్తరాంధ్ర 35 నియోజకవర్గాలకు పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించారు. 2024 ఎన్నికలు టీడీపీ పార్టీకి చావో రేవో. వైసీపీ చేసిన అరాచకాలతో చంద్రబాబును జైల్లో పెట్టడంతో రాష్ట్రంతో పాటు విదేశాల్లో చదువుకున్న వారు కూడా రాష్ట్రానికి వచ్చి కూటమి కట్టిన టీడీపీ, జనసేన, బీజేపీకి మద్దతు తెలిపారు. 2024 ఎన్నికల్లో కూటమి సునామీ సృష్టించింది. 151 స్థానాల్లో ఉన్న వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసి 164 స్థానాల్లో కూటమి విజయ దుందుబి మోగించింది. కొండేపి నియోజకవర్గ చరిత్రలో టీడీపీ పార్టీకి మునుపెన్నడూ లేని విధంగా హ్యాట్రిక్ విజయంతో స్వామికి రికార్డు మెజార్టీతో ప్రజలు పట్టం కట్టారు. స్వామికి అంగబలం, ఆర్థిక బలం అన్ని సమకూర్చి విజయంలో కీలక పాత్ర పోషించారు దామచర్ల సత్య. అలాగే పరిశీలకులుగా ఉన్న ఉత్తరాంధ్ర నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయం చేసి 99% విజయం చేకూరేలా చేసి శాబాష్ అనిపించుకున్నారు దామచర్ల సత్య. దీంతో అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ కు సత్యపై నమ్మకం మరింతగా పెరిగింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీకి దామచర్ల సత్యను యాక్టివ్ పొలిటీషియన్ అంటూ పరిచయం చేశారు నారా చంద్రబాబు. ప్రభుత్వం ఏర్పడగానే అత్యంత ప్రాధాన్యమైన ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ గా దామచర్ల సత్యకు బాధ్యతలు అప్పగించారు. అక్టోబర్ 24న దామచర్ల సత్య కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ప్రజలు, శ్రేయోభిలాషుల నడుమ మంగళగిరిలో అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ గా ప్రమాణం స్వీకారం చేశారు. అప్పటి వరకు మారిటైమ్ బోర్డు అంటే పెద్దగా ప్రజలకు తెలియదు. మారిటైమ్ బోర్డు ద్వారా ఆదాయ మార్గాలు ఎలా పెంచవచ్చు, ఉద్యోగాల కల్పన ఎలా సమకూర్చవచ్చు అని దామచర్ల సత్య నిరూపించారు. మారిటైమ్ బోర్డు ద్వారా పోర్టు నేతృత్వ అభివృద్ధిపై పునరుద్ధరణ, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు, భావనంపాడు పోర్టు ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే సముద్ర ఉత్పత్తి కోసం విజన్, సముద్రయాన అవకాశాల ద్వారా ఉద్యోగాల కల్పన, భవిష్యత్ వృద్ధికి వ్యూహాత్మక ప్రణాళిక, సహకారం మరియు వాటాదారుల భాగస్వామ్యం చేయటం, నిజాంపట్నం, ఉప్పాడ, మచిలీపట్నం, జుబలెదిన్న షిప్పింగ్ హార్బర్లు 2026 కల్లా పూర్తి చేయటమే లక్ష్యంగా పనులు, పోర్టులకు రహదారి మరియు రైల్వే కనెక్టివిటీ పెంచటం, సముద్రపు ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి ప్రయత్నాలు ముమ్మూలంగా జరుగుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న సముద్రయాన రంగానికి మద్దతివ్వటానికి సముద్రయాన విద్యను ప్రోత్సహించటం, శిక్షణా కేంద్రాలను స్థాపించటం మరియు ఒక మారిటైమ్ యూనివర్సిటీని స్థాపించడం ద్వారా నైపుణ్యం కలిగిన కార్మికులను అభివృద్ధి చేయాలి అన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. 2030 నాటికి భారతదేశం మారిటైమ్ గేట్వేగా మారటం, 2047 నాటికి భారతదేశం మొత్తం కార్గోలో 20% నిర్వహించటం, ఆంధ్రప్రదేశ్ను ప్రపంచంలోని టాప్ 20 పోర్టుల్లో ఒకటిగా చేయటం, ఓడర్ల టర్న్ రౌండ్ సమయాన్ని 15 గంటల కంటే తక్కువగా తగ్గించటం, ఇలా ఎన్నో మారిటైమ్ బోర్డు ద్వారా ముందు చేయనున్నారు. ఇటీవల పాకలలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా పాకలకు గుర్తింపు తెచ్చి పర్యాటక కేంద్రంగా మార్చనున్నారు. ఇలా దామచర్ల సత్య మారిటైమ్ బోర్డు ద్వారా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే కొండేపి నియోజకవర్గంలో మంత్రి స్వామితో పాటు గతంలో టీడీపీ అధికారంలో లేనప్పుడు నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు పక్క జిల్లాల నుండి ఆహ్వానించినటువంటి వారందరూ ఇప్పుడు మంత్రులుగా కొనసాగుతున్నారు. వారి సహకారంతో నియోజకవర్గంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇది దామచర్ల సత్య రాజకీయ జీవితం. ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు. యువకుడిగా కుటుంబానికి, వారి సొంత వ్యాపారాలకు దూరంగా టీడీపీ పార్టీపై కమిట్మెంట్ తో కష్టపడ్డాడు. పార్టీలో కష్టపడిన వారికి తగిన గుర్తింపు, గౌరవం ఉంటుంది అనే దానికి నిదర్శనమే దామచర్ల సత్య. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఇలాగే మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించి ప్రజాసేవలో కొనసాగాలని కోరుకుంటూ మా I9 తరపున మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. యువకునిగా రాజకీయ ప్రస్థానం. కొండేపి నియోజకవర్గం హ్యాట్రిక్ విజయంలో కీలక పాత్రధారి. టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్లకు అత్యంత నమ్మిన బంటు.
కొండేపి నియోజకవర్గంతో పాటు ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు ద్వారా పోర్టులు, షిప్పింగ్ హార్బర్లతో పాటు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకుని ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ రామా గోపి, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి. మా కొండేపి నియోజకవర్గ యంగ్ డైనమిక్ లీడర్, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకుంటూ ఉన్నతమైన పదవుల్లో ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ గుమ్మళ్ళ వెంకట్రావు, మాజీ సర్పంచ్, నాగిరెడ్డిపాలెం, పొన్నలూరు మండలం. అనుమోలు రాజా రమేష్, టీడీపీ నాయకులు, నాగిరెడ్డిపాలెం, పొన్నలూరు మండలం. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతులు.